గుడ్ మార్నింగ్ 6 పేపర్ 8 లీనియర్ ఇంటిగ్రేషన్ మీద మనకు ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. సో పాయింట్స్ ఇచ్చినప్పుడు అలాగే 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు యూ వాల్యూ ఇచ్చి ఇంటర్వెల్స్ సో ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు XYI మైనస్ ZJ ప్లస్ X స్క్వేర్ K అండ్ C ఈజ్ ద కర్వ్ ఏంటి ఇక్కడ మనకు x is equal to t square, y is equal to 2t, z is equal to 2 cube. ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చిండు 0 to 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఇంటిగ్రేషన్ f.dr. సొల్యూషన్ చూద్దాం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఇది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు IJK రూపంలో ఇచ్చిండు. సో IJKని ఎలిమినేట్ చేస్తే మనకి ఎఫ్ వాల్యూ అలాగే డిఆర్ వాల్యూ అనుకోవాలి. రెండింటిని f.drలో ప్రతిక్షేపిస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. చూడండి ఇవి చిన్న ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు XYI ZJ ప్లస్ X స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే మనకు కర్వ్స్ ఏం చేయండి X ఈజ్ ఈక్వల్ టు t square, y is equal to 2t, z is equal to t square. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది x దృశ్య t దృశ్య డిఫరెన్షియేట్ చేస్తే మనకు x అనేది ఇక్కడ ఫంక్షన్ కాబట్టి dx బై dt. సో t ఏమైతే 2t ఇంటూ d బైలో ఉంది కదా మనకి ఇటు వస్తే dt. రాసి అర్థమైందా? సో నెక్స్ట్ dy బై dt. సో ఇక్కడ ఎంత మనకు 2 ఇంటూ d అనేది బైలో ఉంది కదా ఇటు వస్తే dt. సో నెక్స్ట్ dz ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలంటే dx dy dz వాల్యూ కావాలి కాబట్టి నేను dt అటు సైడ్ పంపిస్తాను 3t స్క్వేర్ ఇంటూ dt. సో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి అలాగే డిఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ వాల్యూస్ టీ రూపంలో వచ్చినాయి కదా డిఎక్స్ వాల్యూస్ అన్నీ. సో నాకు ఎఫ్ కూడా టీ రూపంలో కావాలి. సో నేను ఎక్స్ వై జెడ్ వాల్యూలను ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తున్నాను. ఈక్వేషన్ సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు ఎక్స్ అంటే ఎంత టీ స్క్వేర్, y వాల్యూ ఎంత ఉంది 2t వైకి ఐ మైనస్ జెడ్ అంటే ఎంత టీ క్యూబ్ జే ప్లస్ టీ పవర్ ఆఫ్ టీ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ జెడ్ అంటే ఎంత సారీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది టీ స్క్వేర్ ఉంది, టీ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి స్క్వేర్ కేకి కే. ఓకేనా? సో నెక్స్ట్ 2t క్యూబ్ ఐ మైనస్ 3t క్యూబ్ జే ప్లస్ టీ పవర్ ఆఫ్ 4 కే. ఓకేనా? ఇదంతా మనది ఎఫ్ వాల్యూ. సో అలాగే మనకు ఆర్ వాల్యూ కావాలి. సో ఆర్ వాల్యూ ఏమని తీసుకుంటే ఇక్కడ మనకు IJK రూపంలో ఇచ్చింది కదా మనకేంటి XYZ. ఆర్ వాల్యూస్ ఏంటి XYZ. సో ఇక్కడ ఏమని తీసుకుంటాం XI ప్లస్ YJ ప్లస్ ZKగా తీసుకుంటాం. సో ఇంతకుముందు కండిషన్ ఏముంటే R ఈజ్ ఈక్వల్ టు X, Y, Z అని తీసుకున్నాం మనం. సో ఇక్కడ ఏంటిది మనకు I ప్లస్ J ప్లస్ K రూపంలో ఉంది కాబట్టి సో ఆ రూపంలో తీసుకున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత dxi ప్లస్ dyj ప్లస్ dzk. ఓకేనా? సో దేర్ఫోర్ మన కండిషన్ ఏంటిది కండిషన్లో ప్రతిక్షేపిస్తుంది. ఇంటిగ్రేషన్ f.dr ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మనకు ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చింది 0 to 1. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది
2t cube by minus 3t cube j plus t power of 4 k డాట్ కి డాట్ dr ఎంత dxi plus dyj dz k అంతే కదా. సో నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్ కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1. సో ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ t cube dx i ఇంటూ i అంతే కదా. సో i ఇంటూ i. నెక్స్ట్ మైనస్కి మైనస్ t cube dy j ఇంటూ j. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ t పవర్ ఆఫ్ 4 dz k ఇంటూ k. సిన్స్ ఇక్కడ i ఇంటూ i ప్లస్ j ఇంటూ j ప్లస్ k ఇంటూ k వాల్యూ ఎంత 1 ఓకేనా. ఈక్వల్ టు సారీ i ఇంటూ i వాల్యూ ఎంత 1, j ఇంటూ j వాల్యూ ఎంత 1, k ఇంటూ k వాల్యూ కూడా 1. సో 1 అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఇంటిగ్రేషన్ 0 to 1 2t cube dx వాల్యూ ఎంత వచ్చింది మనకు, dx వాల్యూ ఎంత వచ్చింది 2t dt ఇంటూ 2t dt. i ఇంటూ i వాల్యూ ఎంత 1. సో మైనస్ t క్యూబ్ dy వాల్యూ ఎంత వచ్చింది 2 dt i j ఇంటూ j 1. నెక్స్ట్ ప్లస్ 4 పవర్ t పవర్ ఆఫ్ 4 dx వాల్యూ ఎంత వచ్చింది 3t స్క్వేర్ dt 3t స్క్వేర్ dt. దీని వాల్యూ ఎంత మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 4t పవర్ ఆఫ్ 4 dt మైనస్ 2t పవర్ ఆఫ్ క్యూబ్ dt ప్లస్ 3t పవర్ ఆఫ్ 6 dt అంతే కదా. ఓకే. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా t పవర్ ఆఫ్ 4ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత 4కి 4 రాసుకుంటున్నా. t పవర్ ఆఫ్ 4 ఇంటిగ్రేషన్ t పవర్ ఆఫ్ 5/5 మనకి ఇంటర్వెల్స్ ఎంత ఉన్నాయి 1 to 0 అంతే. మైనస్ 2కి 2 t క్యూబ్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇక్కడ t పవర్ ఆఫ్ 4/4 0 to 1 ప్లస్ 3కి 3 t పవర్ ఆఫ్ 6ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇక్కడ t పవర్ ఆఫ్ 7/7 0 to 1 అంతే కదా. సో అప్పర్ అండ్ లోయర్ వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. అప్పర్ అండ్ లోయర్ వాల్యూస్ ప్రతిక్షేపిస్తే ఇక్కడ మనకి ఎంత ఇంటిగ్రేషన్స్ f డాట్ dr ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ అప్పర్ వాల్యూ ప్రతిక్షేపిస్తుంది అప్పర్ మైనస్ లోయర్. అప్పర్ ఎంత 1/5 మైనస్ 0/5 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2 ఎంత ఇక్కడ 1/4 3 ఇంటూ 1/7 ఇక్కడ మనకి ఎంత 4/5 మైనస్ 1/2 ప్లస్ 3/7. సో వీటి రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం ఎంత ఇక్కడ మనకు 10. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత 10. సో మనకు 5 2 జా 10 2 ఇంటూ 8 4 8 మైనస్ 2 5 జా 10 5 ఇంటూ 1 5 ప్లస్ 3/7. నెక్స్ట్ ఇక్కడ ఎంత మనకి 3/10 ప్లస్ 3/7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత 70 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు
7 అంటే 21 ప్లస్ 10 30 ఇది ఈక్వల్ టు ఎంత వచ్చింది 51/70. దీని వాల్యూ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాట్ డిఆర్ వాల్యూ ఎంత వచ్చింది 51/70. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 6y ఇంటూ ఐ మైనస్ 14yzj ప్లస్ 20xz² కే లైన్ ఇంటిగ్రల్ ఏమని అడిగాడు ఎఫ్ డాట్ డిఆర్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే పాయింట్స్ ఇచ్చిండు 0 0 1 1 1 ఎలాంగ్ ద ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూస్ ఇచ్చిండు. సో పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. సో క్వశ్చన్లో y ఈజ్ ఈక్వల్ టు టీ ఉంది, టీ కాదు t². ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు t². ప్రాసెస్ చూద్దాం. నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నా, అలాగే ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి. సో పాయింట్స్ ఏమైనా ఇచ్చిండు 0 0 0 అలాగే 1 1 1 ఇచ్చిండు. సో ఇక్కడ ఏంటంటే మనకు 0 0 0 1 1 ఏది తీసుకున్నా కూడా 0 1 0 1 0. సో మనకు టీ వేరియస్ ఏమైతే 0 to 1 అంతే కదా, 0 to 1 0 to 1 0 to 1. సో అలా కాకుండా 0 to 1 0 to 2 ఉందనుకోండి. సో అప్పుడు మనకు ఇంటిగ్రేషన్ 0 to 1 ఒకసారి తీసుకోవాలి, అలాగే ఇంటిగ్రేషన్ 0 to 2 ఒకసారి తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ 0 to 3 ఒకసారి తీసుకోవాలి. సో 3 సార్లు ఇంటిగ్రేషన్ 3 సార్లు వేసుకొని ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే 1 1 1 అడిగింది కాబట్టి సో ఏమైనా తీసుకుంటున్నా 0 to 1 అని తీసుకుంటున్నాం. ఓకేనా, సొల్యూషన్ చూద్దాం. సో మనకు డిఎక్స్ వాల్యూస్ కావాలి. డి ఇంటిగ్రేషన్ చేస్తే మన డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ వాల్యూ వస్తుంది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 1 1 ఇంటూ డిఎక్స్ కదా డిటి. ఓకే, నెక్స్ట్ డివై ఈజ్ ఈక్వల్ టు ఎంత 2t ఇంటూ డిటి. నెక్స్ట్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 3t² ఇంటూ dt. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఆర్ వాల్యూ కావాలి. ఆర్ ఏంటిది xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఆర్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు dxi dy j dzk. సో నెక్స్ట్ మనకు కండిషన్ ఏంటిది ఇంటిగ్రేషన్ ఎఫ్ డాట్ డిఆర్. ఎఫ్ వాల్యూ ఉంది, అలాగే డి వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్నాయి ఇంటిగ్రేషన్. సో మనకు 0 to 1 ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ 3x² ప్లస్ 6y మైనస్ 14yzj 20x² z x ఇంటూ z² j డాట్ డిఆర్ వాల్యూ ఎంత వచ్చింది dxi ప్లస్ dyj. సో డాట్ ప్రోడక్ట్ కాదు 1 1 2 2 3. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 1 1 1 1 1 అంటే ఇక్కడ చూడండి 3x² ప్లస్ 6y ఇంటూ డిఎక్స్. ఐ ఇంటూ ఐ 1 కాబట్టి తీసుకోలేదు. నెక్స్ట్ మైనస్ 14yz dy. నెక్స్ట్ 20xz² ఇంటూ dz. సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ డిఎక్స్ వాల్యూ అలాగే వై జెడ్ డివై ఎక్స్ జెడ్ డిజెడ్ వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్నా. ఇంటిగ్రేషన్ 0 to 1 3 ఎక్స్ అంటే ఎంత ఇక్కడ టీ. ఎక్స్ అంటే ఎంత టీ స్క్వేర్కి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 6y అంటే ఎంత ఉంది t² డిఎక్స్ అంటే ఎంత మనకు dt. నెక్స్ట్ 14y అంటే ఎంత t², జెడ్ అంటే ఎంత t³ ఇంటూ డివై ఎంత వచ్చింది 2t dt ప్లస్ 20 ఎక్స్ అంటే ఎంత t z² ఇక్కడ ఎంత ఉంది z³
క్యూబ్ ఉంది, జెడ్ క్యూబ్ హోల్ స్క్వేర్కి స్క్వేర్. dz ఎంత ఉంది 3t² ఇంటూ dt. 0 to 1 ఎంత అవుతుంది 3 ప్లస్ 6 9t² dt మైనస్ 14 ఇంటూ 2 ఉంది ఎంత 14 ఇంటూ 2 28 t² 2 క్యూబ్ t పవర్ ఆఫ్ 6 dt నెక్స్ట్ ప్లస్ 20 ఇంటూ 3 60 t పవర్ ఆఫ్ 6 7 9 t పవర్ ఆఫ్ 9 dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 9 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ టీ స్క్వేర్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత t క్యూబ్ బై 3 0 to 1. నెక్స్ట్ మైనస్ 28 కామన్ t పవర్ ఆఫ్ 6 చేస్తే t పవర్ ఆఫ్ 7 బై 7 0 to 1 16 ఇంటూ t పవర్ ఆఫ్ 10 బై 10 0 to 1. నెక్స్ట్ అప్పర్ అండ్ లోయర్ ప్రతిక్షేపిస్తుంది. సో 1/3 1/3 అంటే ఇక్కడ 3 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3. సో 1 ప్రతిక్షేపించినప్పుడు 1 కదా, సో 3. నెక్స్ట్ 7 4 అంతే కదా, సో మైనస్ 4. నెక్స్ట్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 7 8 9 4 పోతే 5. సో మనకు f.dr వాల్యూ ఎంత వచ్చింది 5.